హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు కాకరకాయ పంచామృతం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని అయితే నేను చెప్తాను. అంత బాగుంటుంది. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. ఇక్కడ చూడండి, నేనైతే 3 కాకరకాయలను తీసుకున్నాను. అలాగే ఒక టమాటా సైజ్ అంతా చింతపండు, 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం అయితే తీసుకోవాలండి. ఇలా ఒక చిన్న ముక్క తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే కాకరకాయలు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా గుండ్రగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా సన్నగా గుండ్రగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. గింజలు ఏమైనా ఉంటే తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు గింజలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయ ముక్కలన్నీ కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం ఎర్రగా వేగేంత వరకు ఉంచుకొని పక్కకు తీసుకోవాలన్నమాట. అలాగే చింతపండును కూడా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి. చూడండి, ఇలా కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇలా వేయించుకొని పక్కకు తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇలా ఎర్రగా వేయించేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అందులోకే కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని, ఇంకో 1/2 టీ స్పూను జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకొని ఇదంతా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి కూడా ఇలా పోపులోనే వేసుకొని ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఈ కాకరకాయ ముక్కలను ఇలా పోపంతా కూడా బాగా పట్టుకునే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. అలాగే సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఉప్పు, కారం కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్నంతా యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లం అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట. మీరు తినగలిగేంత పులుపు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం, పులుపు సరిపోయలేదో ఒకసారి చూసుకొని ఇలా వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మరగనిచ్చామంటే మనకు టేస్టీ పంచామృతం అయితే రెడీ అయిపోతుంది. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పులుసు అనేది కాస్త దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలండి.
చూడండి, ఒక 8 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు పులుసు అనేది దగ్గర పడిపోయింది. అలాగే ముక్కలు కూడా మెత్తబడిపోతాయి. చివరగా 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకున్నారంటే యమ్మీ కాకరకాయ పంచామృతం రెడీ అయిపోతుంది. వైట్ రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని అయితే నేను చెప్తాను. అంత బాగుంటుందన్నమాట. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. బెల్లం వేస్తాం కానీ అంత తీపి ఏమీ అనిపించదండి. పులుపుని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. అలాగే చేదు కూడా ఉంటుంది కదా కాకరకాయ, అది కూడా లేకుండా ఈ బెల్లం వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకోండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. నేనే గ్యారంటీ ఇస్తున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్స్లో మాకైతే తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.